నమస్కారం అండి. మీరు ఇప్పటికే గమనించి ఉంటారు, మేము ఫలాని పార్టీకి ఓటేయండి, ఫలాని అభ్యర్థికి ఓటేయండి అని ప్రచారం చేయడానికి రాలేదు. మీరందరూ కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే బాగుంటుంది అని ఆశపడిండ్రు. ఇక్కడ మేము కూడా నాతో పాటు ప్రొఫెసర్లు జస్టిస్ చంద్రకుమార్ గారు చాలామందిని అదే రకంగా బాధపడ్డాం. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డ వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే తెలంగాణలో గత 10 సంవత్సరాల పరిపాలన చూస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి కుటుంబము ఎలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే ఒక భయంకరమైన అవినీతి పరిపాలన చేస్తున్నారు, ఒక అసమర్థ పరిపాలన చేస్తున్నారు, ఒక అబద్ధాల పరిపాలన చేస్తున్నారు, ఒక అహంకార పూర్త పరిపాలన చేస్తున్నట్టుగా మనం అందరము చూస్తున్నాము. మేము మీ దగ్గరికి వచ్చింది కొన్ని ముచ్చట్లు చెప్తామని. ఏ ముచ్చట్లు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రకరకాల మీటింగులలో చెప్పిన మాటలే మీకు చెప్తామనుకుంటున్నాము. అట్లాగే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఎలాంటి వాగ్దానం చేసిండు, ఎందుకు చేయటం లేదని ఆ విషయాలు మీకు చెప్తామని వచ్చినాము. అట్లాగే మోడీ గారు కూడా వారి యొక్క మేనిఫెస్టోలో వారి యొక్క మీటింగ్లలో చెప్పిన విషయాలు మళ్ళీ మీ అందరికీ గుర్తిద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తే